దేవుని వైపు తిరిగేవనుకోండి నీ ప్రాణమునకు అంటే విశ్రాంతి దొరికేది దేవుని సన్నిధానమే. ఈ లోకంలో ఎక్కడ విశ్రాంతి లేదండి. ఆయనే మనకు విశ్రాంతిని కలగజేస్తారండి. అంతేకాదు నువ్వు గడాంధకారంలో సంచరించినను నీకు ఏ అపాయమును గడాంధకారం అంటే ఏమిటి? ఈ లోకం అండి. ఈ లోకంలో ఏమి లేదు. ఈ లోకంలోను ఎక్కడ పరిశుద్ధత లేదండి. అంటే దేవుని వెలుగు లేదు. కేవలం ఏమున్నది? పాపం అనే అంధకారమే ఉందండి. అంటే గడాంధకారం అంటే పాపముతో నిండిపోయిన ప్రదేశం అని అర్థం అండి. దేవుడు తోడు లేకపోతే ఈ గడాంధకారంలో మనం ముందుకెళ్ళగలుగుతామా? అదే మాట దాని మీద అంటున్నారు, గడాంధకారంలో సంచరించినను ఏ అపాయముకి భయపడను, నీవే నాకు తోడయ్యుందువు, నీ దుడ్డి కర్రయ్యు